హే గైస్, హవ్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. విత్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివికి వరల్డ్. And then coming to this video, I am very excited to share with you all anamata. Why? Because already you are my extended family, you are my main family. So ee video మీ అందరితో షేర్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్. అందుకోసం అని చెప్పి వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై షూటింగ్ అనమాట. సో వీడియో ఏంటని చెప్పేస్తాను. యాక్చువల్లీ రీసెంట్గా చెల్లికి మ్యారేజ్ అయింది కదా. సో చెల్లి వాళ్ళ అత్త మామ అనమాట, మీన్స్ మా అత్త మామయ్య వాళ్ళని, అంటే న్యూ కపుల్ని మనం టెంపుల్స్కి తీసుకెళ్తాం కదా దర్శనానికి. సో అలాగే మేము కూడా వాళ్ళని, మావయ్య వాళ్ళని దర్శనానికి తీసుకెళ్లారనమాట. సో వాళ్ళిద్దరినే కాదు, ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. సో మేమందరం కూడా సమ్మర్లో ఒక చిన్న ట్రిప్ కూడా వేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఓకే అనుకున్నాం అనమాట. సో అలా దర్శనం వచ్చేసి మనకు విజయవాడలో గుణదల చర్చ్ ఉంటుంది కదా, అక్కడ. యాక్చువల్లీ ఏంటంటే వీఆర్ క్రిస్టియన్స్, మేము క్రిస్టియన్స్ అనమాట. యాజ్ ఎ క్రిస్టియన్స్ మాకు పెద్దగా టెంపుల్స్ ఏమి ఉండవు కదా దర్శనానికి. సో దట్ చర్చ్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇది కూడా నెససరీ ఏం కాదు. యాక్చువల్లీ అలాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. బట్ కొత్త పెళ్ళి కూతురు కొత్త పెళ్ళి కొడుకు కదా, సో ఒక చిన్న ట్రిప్ బయటికి వేయాలి, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక థాట్ అనమాట. అలా ఇంకా మేమందరం స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ 3 ఫ్యామిలీస్ అనమాట. మీన్స్ 3 ఫ్యామిలీస్ కలిసి 3 కార్లలో మీన్స్ వెళ్ళామన్నమాట. ఇక మన ముందు వెళ్తుంది మా మావయ్య వాళ్ళ కారు. అండ్ దెన్ మనకు ఈ వ్యూ వచ్చేసి ఆఫ్టర్ తిరువూరు అనుకుంటాను నాకు తెలిసి. సో ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అండ్ నేను ఈ వే చూడడం కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. బట్ కనిపిస్తున్న బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్. నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా రియల్గా చూస్తే వ్యూ చాలా బాగుందన్నమాట. సో అలా నాకు చాలా బాగా నచ్చింది. ముందు మామయ్య వాళ్ళ కారు వెళ్తుంటే వెనకాల మేము వెళ్తూ వాళ్ళని క్యాప్చర్ చేసాము. అండ్ ఇక్కడ నా పక్కన కూర్చుంది మా తమ్ముడు అనమాట. యాక్చువల్లీ వీడియో తీస్తుంటే తనకు నచ్చట్లేదనమాట. వద్దు, నన్ను వీడియో తీయకు, నన్ను చూపించకు అని చెప్పేసి అంటున్నాడు. నేనేమో ఎలాగైనా చూపిస్తాను అని చెప్పేసి చిన్న క్లిప్ అంతే, జస్ట్ ఫర్ ఫన్నీ కన్వర్సేషన్ అనమాట. అండ్ స్టార్టింగ్లో మా కార్లో మీరు కొంతమందిని చూశారు. అండ్ ఆ తర్వాత వైల్డ్ జర్నీ కొన్ని ప్లేసెస్లో మనుషులు చేంజ్ అవుతూ వచ్చారు. అండ్ కొంచెం ముందు వెళ్ళేసరికి ఏంటంటే ఫ్యూ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకున్నాము, లైక్ స్నాక్స్ అనమాట. పల్లి ఉండలని చెప్పి, కూల్ డ్రింక్స్ అని చెప్పేసి అలా కొన్ని తీసేసుకున్నాం అనమాట. సో ఆ టైంకి మేము ఇంట్లోంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో 2కి లంచ్ చేసాము. యాక్చువల్లీ లంచ్ టైం వచ్చేసి మాకు 2 అయిపోయింది. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకి దాబా. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ, లైక్ తిరువూరు అనమాట. తిరువూరు, నియర్ బై తిరువూరు. సో తిరువూరు దగ్గరలో మేము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము. సో మంచిగా రోటీస్ అండ్ మంచి కర్రీస్, బిర్యానీ, దీంతో లైక్ ఇలా మా లంచ్ కానిచ్చాము. అండ్ ఆఫ్టర్ దట్ మేమందరం కలిసి లైక్ 3 కార్లలో వెళ్ళామన్నమాట. 3 ఫ్యామిలీస్, యాక్చువల్లీ 15 మెంబర్స్ అనమాట. సో 3 ఫ్యామిలీస్. మా ఫ్యామిలీలోని క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరు మై లిటిల్ క్యూట్ బడ్డీస్ అనమాట, నా కూతురు నా అల్లుడు. సో యాక్చువల్లీ మేమందరం ఇన్సైడ్ లంచ్ చేస్తుంటే వీళ్ళిద్దరు మాత్రం లోపల కూర్చోలేక బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. సో ఏం చేస్తున్నారా అని చెప్పేసి బయటకు వచ్చాము. 1 by 1 అందరూ తినేసి అందరం బయటకు వచ్చేసాము. ఏం చేస్తున్నారా అని చూస్తే వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళిద్దరి ఆట ఏదైతే ఉందో మాకు చాలా క్యూట్గా అనిపించింది. వై? బికాస్ దే ఆర్ వెరీ టైనీ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో ఎవ్రీ వన్ విల్ ఫోకస్ ఆన్ దెమ్ అనమాట.
లంచ్ అయిపోయిందనమాట, లంచ్ టైం అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో విజయవాడకి ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇది ఇన్ బిట్వీన్ అనమాట. సో ఫ్రమ్ ఇంట్లోంచి స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా లంచ్ అని బ్రేక్ టైం అని, సో అలా అనమాట. అండ్ ఇది వచ్చేసి మా కార్లో మా విన్సీ అయితే అసలు ఇంకా అంత లాంగ్ జర్నీ చేసే టైంలో మనం కొంచెం సాంగ్స్ విందామని చెప్పి పెట్టుకుంటే ఆ ధీమీ ధీమీ అని చెప్పి ఒక సాంగ్ వేసుకొని అస్సలు ఆగట్లేదు. షీ ఈజ్ ఎంజాయింగ్ ఎ లాట్ అనమాట. కొంచెం సాంగ్ వినిపిస్తే చాలు షీ స్టార్టెడ్ డాన్సింగ్. ఇంకా తను డాన్స్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసింది. సో నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. నాట్ ఓన్లీ దిస్ జర్నీ, యాక్చువల్లీ ఎంటైర్ మ్యారేజ్ కూడా తను చాలా ఎంజాయ్ చేసింది అనమాట. ఎవ్రీ వన్ అందరూ కూడా తన డాన్స్నే ఫోకస్ చేశారు. అరే మళ్ళీ డాన్స్ చేస్తుంది అని చెప్పని. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో దిస్ ఇస్ వాట్ అనమాట. ప్రీవియస్ వీడియో అంతా కూడా మీకు బిఫోర్ ఎలా అనిపించింది అని చెప్పేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం విజయవాడ ఎంటర్ అయిపోయాము. సో ఇది వచ్చేసి గుణదల వెళ్ళే వే. సో వే అని చెప్తే గుర్తొచ్చింది, యాక్చువల్లీ రోడ్స్ అంతా కూడా నిజంగా చాలా బాగుంది. నాకు విజయవాడలో వెరీ ఫ్యూ ప్లేసెస్ అనమాట నాకు తెలిసింది, కానీ నిజంగా రోడ్స్ అదంతా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది గైస్. వై బికాజ్ మనకు హైదరాబాద్లో కూడా ఉంటుంది, దేర్ ఇస్ నో కంపారిజన్, బట్ అదంతా కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. ఇక్కడ అసలు ప్లెజెంట్గా అనిపించింది నాకు. యాక్చువల్లీ జగన్ సార్ మెయింటెనెన్స్ బాగుందనమాట. యాక్చువల్లీ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ టు జగన్ అన్న. ఇప్పుడు వెన్ ఎవర్ ఐఎమ్ లివింగ్ ఇన్ తెలంగాణ స్టేట్, యాక్చువల్లీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ టు కేటీఆర్ సార్. కానీ లైక్ చాలా బాగుందనమాట. నాకు పర్సనల్లీ నిజంగా చాలా బాగా నచ్చింది ఏరియా అదంతా కూడా. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసి గుణదల చర్చ్కి నియర్ బై వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, అది వచ్చేసి మనకి గుణదల, ఇంకా గుణదల చర్చ్ అనమాట. సో చర్చ్ రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చేసి కార్స్ ఆపేసాము. ఇంకా చూడండి మీరు మా కార్స్ చూడొచ్చు అనమాట. ఇదొకటి, ముందర ఒకటి ఉంది, ఇంకా ఇదొకటి అనమాట. ఈ 3 కార్స్. సో 3 కార్లలో 3 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట మేము. ఇంకా అందరం వచ్చేసి ఇక్కడ గుణదల చర్చ్ దగ్గర గ్యాదర్ అయిపోయాము. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా అత్తయ్యలు, మావయ్యలు, మమ్మీ, పిన్ని, వదిన, చెల్లెళ్ళు, అక్కలు, మై గాడ్, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, పిల్లలు చాలామంది అనమాట. అందరం ఇంకా ఇక్కడ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయాం. యాక్చువల్లీ వే ఏంటంటే ఇది కాదు మనకు గుణదల ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ఉంది. కాకపోతే మనకు రోడ్కి మెయిన్గా ఇదేంటి స్టాచ్యూ కనిపించేసరికి మేము అదే గుణదల మెయిన్ అనుకున్నాము. కానీ ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం కదా, యాక్చువల్లీ వే ఇదనమాట. యాక్చువల్గా అది కూడా మనకి గుణదలనే, మీన్స్ చర్చ్ కాంపౌండే, కానీ జస్ట్ ఫర్ వాకింగ్. అది ఇంకేదైనా వాళ్ళకి చర్చ్కి సంబంధించి ఏదైనా అకేషన్ అప్పుడు దానికోసం అది ఎంట్రన్స్ అయితే కాదు. బట్ ఎంట్రన్స్, కార్ పార్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. అవి కనిపిస్తుంది కదా గుట్ట, దానిపైన వైట్గా వే కనిపిస్తుంది, అది కొండపైకి వెళ్ళడానికి వే అనమాట. అండ్ ఇదిగో ఇక్కడ ఇది మెయిన్ అనమాట గుణదల ఎంట్రన్స్. ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, మనం ఇందాక వచ్చింది అక్కడ ముందు ఫ్రంట్ సైడ్. ఇదిగో ఇది పార్కింగ్ అనమాట. మనం వచ్చింది ఫ్రంట్ సైడ్, అక్కడ నుంచి మనకి ఎంట్రీ లేదు. బ్యాక్ సైడ్ వస్తే ఇదిగోండి ఇది ఎంట్రీ. ఇది కనిపిస్తుంది కదా బ్లూ గేట్, ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. ఇదిగోండి ఇక్కడంతా పార్క్ చేస్తున్నాయి వెహికల్స్. ఇక్కడ మేము మా కార్ పార్క్ చేసేసాము. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది అనమాట. ఇట్స్ 5 o'clock యాక్చువల్లీ టైమ్. సో 5 o'clockకి మేము రీచ్ అయ్యాము. యాక్చువల్గా చెప్పాలంటే మనకి మా హౌస్ నుంచి విజయవాడకి జస్ట్ మనకు 2 hours 2.5 hours మోర్ దాన్ అనమాట యాక్చువల్ టైమ్. బట్ మేము వచ్చేసి అక్కడక్కడ ఆకుంటూ ఫుడ్ తిని అలా టైం స్పెండ్ చేసుకుంటూ బ్రేక్ తీసుకొని అలా వచ్చాం కాబట్టి ఇట్స్ టుక్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ దెన్ అలా మాకు 5 o'clock అయిపోయిందనమాట. సో ఆఫ్టర్ దట్ ఇంకా మేము చర్చ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు 5 o'clockకి వచ్చాము కాబట్టి మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కొండెక్కాలన్నమాట. గుణదల కొండ పైకి వెళ్ళాలి. సో అది యాక్చువల్లీ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. బట్ యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకొక ప్లాన్ పెట్టేసుకున్నాం అనమాట. ఇవాళ నైట్ ఉండి మళ్ళీ రేపు మార్నింగ్ ఎక్కితే ఇక్కడ 2 days ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది, ఇక్కడే అయిపోతుంది, అలా వద్దు అని చెప్పి రాగానే ఫస్ట్ కొండెక్కేసి కిందకి దిగేసామంటే ఇంకా నెక్స్ట్ డే మేము బీచ్ ప్లాన్ పెట్టేసుకున్నాము. ఎలాగో బయటకు వచ్చాము కదా, జస్ట్ ఒక 3 days అలా చిల్ అయ్యి వెళ్ళిపోదాము, ఒకే ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అలా 2-3 places విజిట్ చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాము. సో ఇక్కడ చూడండి పార్కింగ్ యాడ్
కార్లోంచి అందరు బయటకు వస్తున్నారు. 3 కార్స్ వచ్చేసి అక్కడ పార్క్ చేసాము. ఫర్ 1 నైట్ ఈచ్ కార్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా రీజనబుల్ కదా, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ గేట్, ఇది చర్చ్కి ఎంటర్ అవ్వడానికి ఇది మెయిన్ గేట్ అనమాట. సో ఇది మెయిన్ క్యాంపస్ చర్చ్కి, అది కనిపిస్తుంది చర్చ్. అండ్ మనం కొండపైకి వెళ్ళాలి. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి ఇంకా మేము రాగానే పిన్ని గుండు చేయించుకుంది మా విన్సీకి గుండు. సో ఇంకా ఎక్స్క్లూజివ్ మోర్ క్లిప్స్ ఉన్నాయన్నమాట, అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ ఇది ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వేవిక వరల్డ్.